చాలా రుచిగా ఇంట్లోని ఫంక్షన్స్‌లో వడ్డించే గుత్తి వంకాయ కూరని ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. అన్నమంతా ఈ కూరతోటే తింటారు. అంత రుచిగా ఉంటుంది. నీళ్లల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న వంకాయల్ని మధ్యకి 4 సమాన భాగాలుగా తరిగి పెట్టుకుని నీళ్లల్లో వంకాయల్ని వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. మసాలా కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి గుప్పెడు వేరుశనగ గింజలు, గుప్పెడు శనగపప్పు, గుప్పెడు ధనియాలను వేసుకుని ఈ మూడింటిని దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గుప్పెడు నువ్వులు, గుప్పెడు ఎండు కొబ్బరి పొడి వేసుకుని ఆ పాన్ వేడికే నువ్వులు, ఎండు కొబ్బరి వేగడం సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 6 వెల్లుల్లి రేఖలను వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒకసారి వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, కూర రుచికి తగినట్లుగా కారం, ఈ మసాలా ముద్దకి తగినట్లుగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న వంకాయల లోపలికి ఈ మసాలా ముద్దని పెట్టుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కూరకి తగినట్లుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నూనె వేడైన తర్వాత వంకాయల్ని వేసుకుని కలపకుండా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మిగిలిన మసాలా ముద్దని కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు కూర రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మంటని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కూర. చివరిలో ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవడమే. అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.